హాయ్ హలో వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్. ఈవినింగ్ న్యూస్ ఏమన్నావో ఒకసారి వార్తాపత్రికలో చూద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చినటువంటి ఈవినింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక మొదటి వార్త తీసుకుంటే ఆదివాసీలంటే ఇంత చులకనా క్వశ్చన్ మార్క్. మృతదేహాన్ని అడవి మధ్యలో వదిలేసి వెళ్ళిన 108 సిబ్బంది అంటే సిగ్గుండాలి కదా, మనకు సిగ్గు శరం ఉండాలి కదా. అనారోగ్యంతో ఒకసారి చదువుదాం, వార్త మొత్తం చదివినాక మాట్లాడదాం. అనారోగ్యంతో పాలమూరు జిల్లా ఆసుపత్రిలో మహిళ మృతి. కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్తుండగా ఘటన. ఐటీ డిఏ అధికారులకు ఫోన్ చేసిన స్పందన కరువు. ఎందుకే పీకి కట్టలు కడుతుండ్రా, వరినారికి ఇట్లా విక్తుర్రా. ఆఖరకు ప్రైవేటు వాహనంలో తరలింపట. ఒకసారి చదువుదాం దీని కథ ఏందో. అచ్చంపేట అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సొంత గ్రామం అచ్చంపేటలోనే కదా, కొండరెడ్డిపల్లి. అత్యవసర సమయాల్లో ఒక్క ఫోన్ కాల్తో వచ్చి ఎంతోమందికి తగిన సమయంలో చికిత్స అందడంలో కీలక పాత్ర పోషించే 108 సిబ్బంది ఇక్కడ మాత్రం అమానుషంగా వ్యవహరించారు. ఇంట్లో మనిషి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వాళ్ళను అడవి మధ్యలో వదిలేసి వెళ్లారు. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల లోతట్టు ప్రాంతం లింగాల మండల పరిధిలోని ఈల్రపెంటకు చెందిన ఆదివాసి మహిళ మండ్లి గురువమ్మ 29 ఏళ్ళు 10 రోజుల క్రితం అస్వస్థ గురవ్వడంతో కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ ప్రైవేట్ హాస్పిటల్ కోనికి పైసలు ఉండవు, వాళ్ళతోటి ఉండవు, వాళ్ళ బతుకులే తిన 3 పూటలే కడుపు నిండా తినలేరు, గట్లే ఉండే పేదరికం ఇంకా తాండవిస్తుంది, భరతనాట్యం చేస్తుంది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి పంపించారు. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గురువమ్మ నిన్న సాయంత్రం మృతి చెందింది. కాగా ఇవాళ తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకొని 108 వాహనంలో సగ్రామం ఈల్రపెంటకు బయలుదేరారు. అయితే శ్రీశైలం జాతీయ రహదారి ఫరాహాబాద్ చౌరస్తా వద్దకు రాగానే సిబ్బంది అడవిలో మార్గమధ్యంలోనే మృతదేహాన్ని తమను వదిలేసి వెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దిక్కుతోచని స్థితిలో తాము డెడ్ బాడీతో అక్కడే ఉండిపోయామని వాపోయారు. తాము నిద్రలో ఉండగా ఇలా అడవిలో వదిలి వెళ్లడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసి బిడ్డలంటే ఇంత చులకన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం ఐటీడీఏ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో ఆటోలో తరలించారు. సిగ్గుండాలి కదా ఈ వార్త మనం చదవనికి, చెప్పనీకి చదవనికి మనకు ఉండాలి. నిజంగా మధ్యలో వదిలేసిపోతారా బేవకూఫ్లాలా. ఏం పీకి కట్టలు కడతారా మీరు? 108 వాహనం పోదా? ఎందుకు వదిలేసారు మధ్యలో? మీకున్న పనేం పని? మీ జాబే అది కదా. అడవిలోకి తీసుకుపో, లేకపోతే చేతుల మీద తీసుకుపోయి ఆడ దించి రావాలి. చేత కాకపోతే బండి పోకపోతే మధ్యలో ఈడ నీ తల్లినో నీ అక్కనో నీ చెల్లెనో ఇట్లే వదిలేస్తావా? ఎందుకు మీ వాళ్ళవే ప్రాణాలా వీళ్ళవి కావా? సిగ్గుండాలే కదా. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంబంధించిన డిస్టిక్లో ఇది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట్ల లింగాల మొత్తం అటవీ ప్రాంతం, అది మధ్యలో వదిలేసిపోయారంట పాపం. వాళ్ళు ఏముంది వాళ్ళకు, ఒంటి మీద బట్టలే సరిగా లేవు వాళ్ళకు. ఆ ప్రైవేట్ హాస్పిటల్ పోనీకే కూడా వాళ్ళ దగ్గర ఖజానా లేవు. ఆ 108 నమ్ముకుంటే రాజశేఖర రెడ్డి గొప్పగా పెట్టిండు, మంచిదే. కానీ ఏం చేశారు వీళ్ళు? మధ్యలో వదిలేసిపోయారు. గిది పరిస్థితి. సిగ్గుండాలి కదా. ఏం బిక్తున్నారు అబ్బాయి మీరు? నాకు అర్థంగా ఏం కట్టలు కడుతున్నారు మీరు? ఇంటికాడ వదిలేయనికి ఏమైంది అంటున్నా? అంత దారి లేదా? పంచర్ అయితే అవుతుంది. మీ ఇంట్లో నుంచి ఇట్లా తెచ్చి పెడుతుర్రా? అంత చులకన కాదు, చులకనే. పేదలంటే పెద్దోళ్ళకు చులకనే ఉంటుంది. ప్రభుత్వాలకు సంక్షేమం మన కోళ్ళకు గింజలేసినట్లు అదోటి ఇదోటి ఇట్లా సంక్షేమ పథకాలు ఇట్లా వేస్తుంటారు. అవి మనం తినుకుంటా ఇంకా అబ్బా అయిపోయా మావాడు సంక్షేమ పథకాలతో మా కడుపు నిండే, అంతే కడుపు నిండేదే, అంతకు మించి ఏమవుతుంది నాకు అర్థం కాదు. మధ్యలో వదిలేసిపోయినట్ట చూడు, ఎంత బాధ అనిపిస్తుంది అంటే కొన్ని వార్తలు చదువుతుంటే. అంబులెన్సులు ఉన్నది ఎందుకురా భయ్ నాకు అర్థం కాదు. ఏం పీకి కట్టలు కట్టడానికి వరినారు వీకనికి ఉన్నాయా? ఏంటికున్నాయి అవి? సిబ్బంది ఏంటికున్నారు మీరు? నాకు ఫిర్యాదులు కూడా వచ్చినాయి తెలుసా. 108 సిబ్బంది మోతేవారి మాటలు మాట్లాడతారు, నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. బట్టలు ఇప్పి కొట్టాలి, నిజంగా డ్రాయర్ల మీద నిలబెట్టి కొట్టాలి నీలిగితే. సిగ్గు శరాలు ఉండాలి కదా. సీఎం రేవంత్తో న్యూజెర్సీ గవర్నర్ భేటీ. ఆడనేమో శవాన్ని మీ మండలం లింగాల మండలంలో మధ్యలో దించిపోయినారు. ఈయననేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎవరితో గవర్నర్తో భేటీ అని ఏం చేయనికి? ఈడ చక్కగా లేదు మన సంసారం. సీఎం రేవంత్తో న్యూజెర్సీ గవర్నర్ భేటీ అంట. పలు కీలక అంశాలపై చర్చనట. ఏం అంశాలపా కీలకం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్
ఫిలిప్ డి మూర్పి ఢిల్లీలో ఇవాళ మధ్యాహ్నం భేటీ అయ్యారంట. విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, మౌలిక వసతులు, మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాలపై సీఎం న్యూజెర్సీ గవర్నర్తో ప్రధానంగా చర్చించారు. తెలంగాణ విజన్ 2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి వారికి వివరించారంట. ఐటీ, ఫార్మా ఇది కూడా వివరించనున్నావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది కూడా వివరించింటే బాగుండే, ఆయనకు న్యూజెర్సీ గవర్నర్కు బాగుంటుండే. ఇంకా ఊతుందా అంతా ఈ పెద్దోళ్ళు ఎవరికి దోచి పెడతారో, ఎక్కడ పోతారో, ఆ డబ్బులు ఎవడు బాగుపడుతున్నాడో అర్థమవుతలేదు. వీళ్ళ బతుకులు అయితే ఎట్టుండే చూడు. ఇంకా కనీసం ప్రైవేటు వాహనం తీసుకుపోని కూడా దిక్కు లేదు, వాళ్ళకు పైసలు లేవు, పేదరికం తాండవిస్తుంది. బీసీలను అణచాలని చూస్తే ఊరుకోం, కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది? వరంగల్లో టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న వరంగల్ డిక్లరేషన్ ప్రకటన ఇప్పుడే ప్రెస్ మీట్ ఒక గంట అర్ధగంట క్రితమే జరిగినట్టుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న తెలిపారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్న కామారెడ్డి డిక్లరేషన్ పట్టించుకోలేదని విమర్శించారు. హన్మకొండలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ను ప్రకటించారు. 10 అంశాలను ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతున్నామని, ప్రొఫెసర్ జయశంకర్ను జాతిపితగా గుర్తించాలని నిర్ణయించామని తెలిపారు. ఇంకా నిర్ణయించేదేంది? జాతిపిత ఆయన్నే కదా, కాదా? ప్రభుత్వం సైతం ఆ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొండ లక్ష్మణ్ బాబుకి భారతరత్న ఇవ్వాలని 2వ అంశంగా పెట్టుకున్నామని వెల్లడించారు. బీసీలకు ప్రతి ఏడాది 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టాలని తమ డిక్లరేషన్లో చేర్చామని పేర్కొన్నారు. బీసీలలో 14 లక్షల భూమి లేని కుటుంబాలు ఉన్నాయని, తమ అధికారంలోకి వస్తే 2 ఎకరాలు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. సంచార కమిటీ ఆధారంగా ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే వరంగల్ను 2వ రాజధానిగా చేస్తామన్నారు. ఇంకా గతంలో బీఆర్ఎస్ చెప్పిన హామీలే మీరు చెప్తున్నారు. దళితులకు భూమి లేదు కదా 3 ఎకరాలు ఇస్తామని వాళ్ళు చెప్పినరు, ఈపులు చూపినరు. ఇక నీవు కూడా మళ్ళీ ఇప్పుడు బీసీలకు 2 ఎకరాల ఎవడు అమ్ముతున్నాడు, ఎవడిస్తాడని నాకు అర్థం కాదు. భూమి ఎవడమ్ముతాడు బీసీలకు? ఏనికే అంటే మీరు ప్రభుత్వం తరపున కొని ఇచ్చేంత పరిస్థితి ఉందా? అసలు ఎవడమ్ముతాడు? ఈ ఉద్యర హామీలు బంద్ చేయి రాదుండ్రి. మళ్ళీ మీరు పాడిందే పాడరా పాస్వర్ల దాస్ అన్నట్టే ఉంది. ఆ విద్యకు బడ్జెట్ కేటాయిస్తాం, ఇన్ని కోట్లు ఖర్చు పెడతాం, ప్రభుత్వ వైద్యశాలలను ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరుస్తాం, ఈ బడ్జెట్ కేటాయించరాదు, లేకపోతే ఈ హామీలు చెప్పరాదు మీ డిక్లరేషన్లో. మళ్ళీ భూమి వంచుతాం, ఎవడిస్తున్నాడు నీకు భూమి? ఇస్తున్నాడు పటాయా అని వచ్చినావు నువ్వు అధికారాలు. ఊతదే ఈయన కూడా అదే పోతున్నాడు, గుడ్డే దుషండ్ల పడ్డట్లే పోతున్నాడు. ఆ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు తేడేం లేదు, నీకేం తేడా లేదు. ఈ వార్త చదువుతుంటే మరి భూమి లేని కుటుంబాలకు ఏడ ఇస్తావు? ఏడంగా తెచ్చిస్తావు, ఎవడు అమ్ముతున్నాడు? ప్రభుత్వ భూములు ఎన్ని ఇస్తావు? పుట్టుకొస్తారు. భూములు లేని వాళ్ళు పుట్టుకొని వస్తూనే ఉంటారు. భూములు కాదు తీన్మార్ మల్లన్న, విద్యను కార్పొరేట్ స్థాయిలో అందించు. ఆ డిక్లరేషన్లో మీ డిక్లరేషన్ అది పెట్టుకో ఫస్ట్. జేసీబీతో ఒడ్డుకు చేర్చారు, వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన స్థానికులు, పోలీసులట. ఇంకేంది? కాంగ్రెస్కు సురుకు పెట్టాలి, జూబ్లీస్ బైపోల్పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలట. గత ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ ఉప ఎన్నికలో సురుకు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపటి తెలంగాణ భవిష్యత్తును జూబ్లీస్ ఉప ఎన్నిక డిసైడ్ చేస్తుందన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి ఇంకా మీరు చేసిందే వాళ్ళు చేశారు. అందరూ అంతే. గతంలో బీఆర్ఎస్ అట్లే ఉంది, ఇప్పుడు ఇది అట్లే ఉంది. అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నా. బీఆర్ఎస్ హయాంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. స్పీకర్ నోటీసులపై ఈ నెలాఖరులో స్పందిస్తా ఎమ్మెల్యే కడియం శ్రీ గారి కీలక వ్యాఖ్యలు. గతంలో 36 మంది మారిండ్రు, మెర్జ్ అయినరు. అందులో పోయి మీలాగా 10 మంది పోయి తర్వాత గేట్లు క్లోజ్ అయిన పరిస్థితి లేదు కదా. అది పరిస్థితి. అంటే ఇప్పుడు జాతీయ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి కాదు, ఇడ ఢిల్లీ అధిష్టానం. ఇంక అన్నా అడికే పోవాలి, ఇంకేమన్నా అడికే పోవాలి కదా. అది అసలు కథ. ఏమంటున్నాడు అంటే నేను అభివృద్ధి కోసమే పోయిన అంటారు. ఎవరి అభివృద్ధి కోసం? నియోజకవర్గ అభివృద్ధి లేకపోతే మీ యొక్క అభివృద్ధి, స్వార్థ అభివృద్ధి? మరి నిజంగా అభివృద్ధి కోసం పోతే ఎంత బడ్జెట్ కేటాయించడు మీ నియోజకవర్గానికి? అద్దాల మేడలు అయినాయా? రోడ్లు అద్దాలు అయినాయా? పింఛన్లు అందరికి వస్తున్నాయా? పారిశుద్ధ్య కార్మికులు మంచిగా ఉన్నారా? కాలువలు శుభ్రంగా ఉన్నాయా? బళ్ళు మంచిగా ఉన్నాయా? అన్నీ బాగున్నాయా? విద్యుత్ అంతరాయం లేదా? తాగునీటి వసతి బాగానే ఉందా? తెలియదు. మరి మాకు తెలియదు, నీకే తెలియాలి. ఇక అక్కడ ప్రజలే చూస్తారు పట్టు ఏంటికి పోయినాం అనేది. అల్పాహారంలో పురుగులు, వీర్నపల్లి కస్తూర్బా పాఠశాలలో ఘటన. ఈ పురుగులన్నం తీసుకుపోయి వండినోళ్ళకి పెట్టాలి. ఇక్కడ విద్యాశాఖ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి పెట్టాలి, అప్పుడు తెలుస్తుంది. అంతే కదా. ఆ బాధ తెలవాలంటే మరి ఎవరికి తెలవాలి? వాళ్ళకి పెడితేనే తెలుస్తుంది. ప్రభుత్వ పెద్దలకు, పాలిస్తున్న పాలకులకు.
విద్యాశాఖ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర పెట్టాలి. ఆ ముఖ్య కార్యదర్శి కూడా ఉంటాడు కదా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆయనకు పోయి పెట్టాను ఊకే పిల్లలంతా తీసుకొని పోయి. పోలీసులపై దాడి, నిందితుడు అరెస్ట్ అట. వివరాలు వెల్లడించిన ఏసీపీ అవినాష్ కుమార్. ఫ్రెండ్లీ పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఇవాళ నిర్మల్ జిల్లా బైంస పట్టణంలోని ఎన్డీపీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిన్న రాత్రి కుబీర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ, హోంగార్డు గిరిపై అబ్దుల్ కలీం అనే మహారాష్ట్ర ధర్మాబాద్కు చెందిన మహారాష్ట్ర నుంచి వచ్చి ఆయన కత్తితో దాడి చేసినట్టు. ఎందుకు అక్కడ చేసుకోవద్దా మీద మీ రాష్ట్రంలో తెలుస్తుండే. అతన్ని దాడి చేశారన్నారు. అతన్ని వాళ్ళ ఉదయం కుబీర్ శివారులో పట్టుకున్నామన్నారు. కుబీర్తో అత్తవారింటికి వచ్చిన కలీం వారితో గొడవ పడ్డాడు. అత్తవారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించగా కలీం నేరుగా స్టేషన్కి చేరుకొని పోలీసులపై కత్తితో దాడి చేయబోయాడంట. ఏం లేదు, ఇంకా బట్టలు ఇప్పి ఇంకా కానీ ఇంక మొత్తం లాఠీలకు పని చెప్పాను. ఇంకేంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం. 6 నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారంగా మారడంతో ఈ అవుట్సోర్సింగ్ జాబ్ చేసే కంటే అడ్డకూలు నయం. నిజంగా ఎస్, అడ్డకూలు నయం కాదా? ఈ అవుట్సోర్సింగ్ జాబులు చేస్తే ఎప్పుడోసో వాళ్ళు అయ్యేకే తెలవాలి, ఆ ఇచ్చటోని అయ్యేకే తెలవాలి ఆ ఏజెన్సీకి. అవి 6 నెలలకు వస్తావో, సంవత్సరానికి వస్తావో, 3 నెలలకు వస్తావు. దానికంటే అడ్డకూలి మీద నిలబడితే మంచిగా వస్తాయి. రోజు పైసలు వస్తాయి, రోజు కళ్ళ ముందుల పైసలు కనబడతాయి. ఇంట్లోకి ఏమైనా ఖర్చులు ఉంటే చేసుకోవచ్చు. నిజంగా బెటర్ అది అవుట్సోర్సింగ్ అంటే. ఎవరు తెచ్చిండా ఈ అవుట్సోర్సింగ్? అంత దరిద్రమైన అవుట్సోర్సింగ్. వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్ అంట. ఇంట్లో ఉన్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ, కళ్ళలో కారం చల్లి లాకెళ్ళలో మహిళా చైన్ స్నాచర్ అంట. ఏమో చేపించి పెట్టినట్లుంది ఈ ముసల్దాని మెడల, ఈ ముసలమ్మ మెడల, వృద్ధురాలు మెడల చేపించి పెట్టినట్లుంది. ఎందుకో ఇయ్యనట్టుంది, అందుకే గుంజుకొని పోయినట్టుంది. ఆమె పుణ్యాత్మురాలు, పతివ్రత లాక్కుంది ఆమె. సిగ్గుండాలే. కాటారంలో రైతుల ధర్నా, యూరియా అందించాలని డిమాండ్. కాటారం కాదండి, అంత రాష్ట్రం అంతా కటకటనే ఉంది. కాటారం ఒకటే కాదు, రైతుల కోసం మామూలుగా లేదు. అవి దిశలో ఉన్నటువంటి ఈవినింగ్ అప్డేట్స్. ఒకసారి ఆంధ్రప్రభలో వచ్చినటువంటి ఈవినింగ్ అప్డేట్స్ చూద్దాం ఏముండవో. తెలంగాణలో ఫ్యూచర్ సిటీ, 9 రంగాల కోసం కొత్త నగరం, పెట్టుబడులకు భారీ అవకాశాలు, తెలంగాణలో మీ ఇన్వెస్ట్మెంట్లకు భారీ భద్రత, పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఈ పిలుపులే ఉన్నాయి కానీ పలుకులు లేవిడ. పిలుచుకాలు, శాలువాలు, బొకేలు ఇచ్చిపుచ్చుకోవడాలు తప్ప ఇంతవరకు ఒక్కటి వచ్చింది లేదు. మరి హైదరాబాద్ సమీపంలో కొత్త నగరాన్ని నిర్మించాలని, ఇది ఎట్టుందంటే ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు కొన్ని ఉన్నాయి, ఆయన చంద్రబాబు నాయుడువి కొన్ని ఉండే ఆనవాళ్ళు. ఇప్పుడు నా ఆనవాళ్ళు కూడా ఉండాలి, నాకేం తక్కువ అనేది ఈయనది. ఎవరిది? రేవంత్ రెడ్డిది. హైదరాబాద్ సమీపంలో కొత్త నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 9 వర్టికల్ రంగాలకు ప్రత్యేకంగా న్యూ సిటీ నిర్మాణం ఉంటుందని, కొత్త నగరం పేరు భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పారు. భవిష్యత్ తరాలకు అవకాశాలను క్రియేట్ చేయడం తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైన హైదరాబాద్కి ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తన డ్రీమ్ అని, మహాత్మా గాంధీ యంగ్ ఇండియా పేరుతో ఇచ్చిన స్ఫూర్తిని తాను ఫాలో అవుతున్నానని సీఎం చెప్పారట. పెట్టుబడులే లక్ష్యంగా శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సులో విజన్ తెలంగాణ రైజింగ్ 2047 అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అప్పటి వరకు బతికేటోడు ఎవడో చచ్చేటోడు ఎవడో. ఇంకా పాత పథకాలైన అసెంబ్లీ సిబ్బంది తీరుపై ఎమ్మెల్యేల ఆగ్రహం అంట. ఇంకా ఆడ ఎట్లుందంటే ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం ఏం లేదు, అంతా వాళ్ళే అధికార పక్షం, వాళ్ళే ప్రతిపక్షం. ఎన్డీఏ అంటే బీజేపీ, జనసేన, టీడీపీ, ఇక వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. వైసీపీ పాలన పథకాల పేర్లను ఇప్పటికీ వినియోగం. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావన. ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందన్న మంత్రి. యాత్ర 2 మూవీకి పేరు మారితే కాదండి, పైసలు మారాలి, బడ్జెట్ మారాలి. యాత్ర 2 మూవీకి ప్రభుత్వ నిధులు సభ దృష్టికి తెచ్చిన ఎమ్మెల్యేలు ధూళిపాల్ల, తర్వాత కూన రవికుమార్ అంట. వాస్తవమేనని ప్రకటించిన మంత్రి పార్థసారథి. ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతుందని వివరణట. ఎట్టుంది చూడు కథ. ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ, వ్యర్థాల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ అసెంబ్లీలో ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫ్లెక్సీల వాడకం విచ్చలవిడిగా పెరిగిందన్న ఆందోళన. ప్లాస్టిక్ బాటిళ్లు, గ్లాసులతో పర్యావరణం కలుషితం. తిరుమల స్ఫూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని అరికడదాం. 100% అరికట్టాలి ఎక్కడైనా దేశవ్యాప్తంగా. ఆడ తిరుమల లేకపోతే తిరుమల దగ్గరనే, తిరుమల ఏడుకొండల స్వామి దగ్గరనే కాదండి, ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా
ఒకటి పెట్టాలి. ఓకే, ప్లాస్టిక్ ప్రభుత్వం సేకరించి అంటే ప్లాస్టిక్ గింత పైసలు పెడితే నిజంగా తెచ్చి ఎవరి కాళ్ళు వృధా చేయకుండా ప్రభుత్వానికి అప్పగిస్తారేమో. మన ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిళ్ళు కవర్లు ఇవే ఉంటాయి. స్పీకర్ యాక్షన్, ఫిరాయింపులకు పాల్పడ్డారా ఆ ఎమ్మెల్యేలకు మళ్ళీ నోటీసులు. 6 నోటీసులు పంపిన స్పీకర్ ప్రసాద్ కుమార్ మరిన్ని ఆధారాలు సమర్పించాలని లేక సుప్రీంకోర్టు గడువు ముగుస్తుండడంతో చర్యల్లో స్పీడ్ అట. అంటే 8 మంది చెప్పిండ్రు మేమేం మారలేదు బీఆర్ఎస్లో ఉన్నాయి, నా వల్ల అయితే లేదు, నా మనసుకు పడతలేదు, మళ్ళీ వివరణ ఇవ్వండి, అఫిడవిట్ రూపంలో ఇవ్వండి అని చెప్పింది. మళ్ళీ స్పీకర్ నోటీసులు పంపిండు. అంటే అసెంబ్లీ కార్యదర్శి ఉంటాడు కదా నరసింహాచారిలో ఆయన పేరు ఎవరు ఉంది, ఆయన పంపిండు మళ్ళా. మరి ఏమవుతుందో చూడాలి. తర్వాత టైగర్ టెర్రర్, ఒకే రోజు 3 చంపేసిన పెద్దపులి, సరిహద్దుల్లో మాటు వేసి అటాక్, చంద్రాపూర్ జిల్లాలో వరుస ఘటనలు, పొలాల్లోకి వెళ్లేందుకు జంకుతున్న రైతులు, బంధిస్తామంటున్న అటవీ అధికారులు అంటున్నారు. ఈ చంద్రాపూర్లో పులులు చాలా ఉన్నాయి. అంటే చాలా అంటే వార్తల్లో వినిపిస్తుంటుంది మనకు అప్పుడప్పుడు. పెద్ద పులి మామూలు ఈ చిరుతపులు కావు, పెద్ద పులి. దానికి జింకలు అవేంటివి అవి ఇవి సాధువు జంతువులు దొరుకుతలేనట్టు మనసుల మీద పడ్డది అది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత అధికారికంగా ప్రకటించిన కేటీఆర్, త్వరలోనే జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నికలు, ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసిన పార్టీ ఐక్యంగా సునీతని గెలిపించాలని పిలుపు. ఇక కన్ఫామ్ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పెండింగ్లో ఉంది, బీజేపీ కూడా దాదాపు ఇక అంటే అధికారికంగా ప్రకటించలే కానీ దీపక్ రెడ్డి పేరు వినబడుతుంది. రాజధానికి ఫండ్స్, అమరావతికి మరో 14,000 కోట్లు రుణాల కోసం అనుమతించిన కేంద్ర ప్రభుత్వం. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రుణం అంటే ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా 26,000 కోట్ల రుణ సేకరణ. రాజధానిలో కొనసాగుతున్న 50,000 కోట్ల విలువైన పనులట. 88,000 కోట్ల మొత్తం తీసుకుపోతున్నారు. ఏపీకే అన్నీ ఎటుగాంగా చక్రం తిప్పుతున్నా నేను కేంద్రంలోనే అన్నీ ఏపీకేనా? ఇక్కడ మా నుంచి తెలంగాణ నుంచి పన్నులు పోతలేవా కేంద్రానికి? ఇక్కడ ఓట్లేసి గెలిపించలేదా? 8 మందిని గెలిపించారు కదా ఎంపీలను ఎమ్మెల్యేలను. ఏం చేస్తాం? ఎట్టుందంటే గుత్ప ఉన్నంతే బర్రే, చేతుల పగ్గాలు ఉన్నప్పుడే ఆ ఎద్దులు మన మాట వింటాయి, కోడేలు మన మాట వింటాయి. చేతులు పగ్గాలు లేకపోతే అట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతుల కేంద్రం పగ్గాలు ఉన్నాయి, ముక్కుతాడున్న పగ్గాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఏం చేస్తాం? స్టూడెంట్స్ హ్యాపీ, 2 రోజుల ముందే దసరా సెలవులు ప్రకటించిన మంత్రి లోకేష్. 22 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్. 22 నుంచి అక్టోబర్ 2 వరకు అంట. విద్యా క్యాలెండర్లో ఈ నెల 24 నుంచి సెలవులు. ఆ ఉపాధ్యాయుల రిక్వెస్ట్తో 22 నుంచే మంజూరు, అధికారికంగా వెల్లడించిన విద్యాశాఖ మంత్రి అంట. ఇంకా దసరా అంటే మీకు తెలుసు, ఇంకా పిల్లలు గజం దుంకుతారు, ఆ చెత్తుకు తలకాయ దాకంగా దుంకుతారు దసరా సెలవులు అంటే. అట్లుంటుంది. అమ్మమ్మల ఇండ్లు ఇక అక్కడెక్కడ ఎక్కడంటే అక్కడ పోతుంటారు వాళ్ళు. ఇక వాళ్ళకి ఎంజాయ్ ఇంకా దసరా సెలవులు అంటే. టీచర్లకు టెట్ గండం అంట. టెస్టు పాస్ అయితేనే జాబ్ కంటిన్యూ. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సుప్రీం తీర్పు. 5 ఏళ్ళు సర్వీస్ ఉన్న టెట్ పూర్తి చేస్తేనే విధుల్లోకి. కొత్త నిబంధనలతో టీచర్లలో గుబులు. మళ్ళీ పుస్తకాలతో కుస్తీ పడుతున్న టీచర్లు. పట్టండి, తప్పే ఉంది, నాకు అర్థం కాదు. పట్టండి, మీకున్న పనేం పని? మీరు చదువులనే ఉంటారు కదా, ఎప్పుడు నిత్య విద్యార్థులు కదా టీచర్లు. చదవండి, ఏమవుతుంది? తప్పే ఉందండి, నాకు అర్థం కాదు. ట్రంప్ మోదీ భేటీకి ఛాన్స్. వచ్చే నెలలో మీటింగు ఎందుకు? ట్రంప్కు మెంటల్ డేస్ ఖరాబ్ అయిపోతున్నాడు పూర్తిగా. మళ్ళీ మీటింగ్ ఎందుకు ఆయనతోటి పంచాయతీ? కౌలాలంపూర్ వేదికగా సమావేశం. ఆసియన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటున్న అగ్రనేతలు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలంట. చూడాలి మరి ఏమవుతుందో ఆ చర్చలు. విరబూసిన పూల మొక్కలు. హైదరాబాద్లో నర్సరీ మేళా ప్రారంభం. అందుబాటులో అరుదైన మొక్కలు, టెర్రస్ గార్డెన్ ప్రోత్సహించేందుకు ఏర్పాట్లట. ఉద్యాన కమిషనర్ యాస్మిన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహణ. నెక్లెస్ రోడ్లో అలరిస్తున్న ఆల్ ఇండియా హార్టికల్చర్ షోనట. ఇక కూరగాయల కత్తితో చంపేసింది, ప్రాణాలు తీసిన వివాదం. దంపతుల మధ్య స్వల్ప ఘర్షణ, విచక్షణ మరిచి నైఫ్తో భర్తపై దాడి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి, అరెస్టు చేసిన పోలీసులంట. కూరగాయల కత్తితో చంపేసిందంట. ఆలుమోగుల పంచాయతీ. ఫైళ్ల దగ్ధం కేసులో దర్యాప్తు స్పీడప్. మదనపల్లి పూర్వపు ఆర్డీఓ మురళి అరెస్టు. ముందస్తు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు అట. ఆ వెంటనే రంగంలోకి దిగిన సిఐడి పోలీసులట. ఫ్యాన్ గాలి పడట్లేదు. టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్సీ. చంద్రబాబు సమక్షంలో చేరికకు సన్నాహాలు. మర్రి రాజశేఖర్ బాటలోని మరికొందరంట. ముగ్గురంట. ఇప్పుడే అప్డేట్ వచ్చింది, ముగ్గురంట. ఎక్కడ పచ్చగుంటాయి ఇప్పుడు పశువులు ఉంటాయి. మాట చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా అంతే. ఎక్కడ పచ్చగడ్డి ఉంటే అక్కడ పోతాయి. వీళ్ళు కూడా గంతే ఏం లేదు పెద్దగా ఆశ్చర్యం.
ఖర్చు ఎక్కువ, సాగు తక్కువ. మీ ఇంజనీరింగ్ నైపుణ్యం మహాద్భుతం. ప్రాణహిత చేవేళ్లకు 35,000 కోట్ల ఖర్చట. సాగుకు వచ్చేది మాత్రం 4.47 లక్షల ఎకరాలే. కాళేశ్వరం 84,000 కోట్లు, 20 లక్షల ఎకరాలకు పైగా సాగట. ఇదేనా మీ ఘనకార్యం అంటూ హరీష్ రావు ఇక సెటైర్లు వేస్తున్నాడు. ఇక రైట్. మరో వార్త చూస్తే భాగ్యనగరంపై క్లౌడ్ బరెస్ట్. గంటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం. 5 రోజులుగా సిటీలో ఇదే తీరు. ఆఫీసులు వదిలే సమయంలో మెగా విస్ఫోటనం. చెరువులుగా రహదారులు, నదులుగా కాలువలు, గంటల కొద్ది ట్రాఫిక్ ఇబ్బందులు, నరకప్రాయంగా మారిన జీవనం అంట. ఇక క్లౌడ్ బరెస్ట్ హైదరాబాద్ నగరమే కాదు, ఇంక ఎప్పుడు అట్లే ఉంటాయంట వర్షాలు. ఈ వార్తలు వస్తున్నాయి, పడుతూనే ఉంటాయంట. ఇక అంటే వర్షాకాలంలో అతి భారీ వర్షాలే ఉంటాయంట. ఇక కారణం ఏంటంటే ప్రకృతి విలయం అట్లా తాండవిస్తుంది. చెట్లు లేవు, కబ్జాలకి ఎక్కడికక్కడ వాతావరణాన్ని నాశనం చేస్తున్నాం. ఇక మేఘాలు కూడా మాట వినకుండా అయినాయి. వానదేవుడు కూడా కన్నెర చేసి అట్లుంది పరిస్థితి. ఇంకా హైదరాబాద్లో మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గంటల కొద్దీ ట్రాఫిక్. చిన్న వాన పడితే గుంతలు, ఏడ గుంతలు ఉన్నవో తెలియదు, ఏడ మ్యాన్హోల్స్ ఉన్నవే తెలియదు. నిన్న మొన్న మ్యాన్హోల్స్లో పడి ఎవరో 70 కిలోమీటర్ల దూరంలో పోయి దొరికిండు, ఆ మూసిలో కొట్టుకుపోయిండు. అట్లా ఉంది పరిస్థితి హైదరాబాద్లో. కబ్జాలు, ఎక్కడికక్కడ కబ్జాలు, కుంటలు, కాలువలు, నాలాలు, ఎక్కడ పచ్చగా చెట్లు కనబడకూడదు. కళ్ళు మండుతాయి కబ్జాదారులకు, ఇంకా వత్తాసు అధికారులకు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ పాలనాధికారులు, అందరూ మాంసాహారులే. మళ్ళీ మేము శాకాహారులం అని చెప్తారు వీళ్ళు. ఇది పరిస్థితి. చూస్తూనే ఉండండి DD9 వార్త